అందరికీ నమస్కారం. రోడ్డుపై కొట్టుకున్న మంత్రి, సామాన్య వ్యక్తి. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియోస్ మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలు మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదేవిధంగా ఎందుకు కొట్టుకున్నారు అనే విషయాలు మనం కూడా పూర్తిగా తెలుసుకునేవాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీధిలో రద్దీ నేపథ్యంలో మంత్రి మేనల్లుడు అదేవిధంగా పూల వ్యాపారి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఒకరికొకరు కొట్టుకున్నారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. అక్కడ రాజీ పడ్డారు. అయితే వారు కొట్టుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్‌లోని మీర్‌పేట్‌లో ఈ సంఘటన జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి 22న బీజేపీకి చెందిన మంత్రి సోమేంద్ర తోమర్ మేనల్లుడు నిఖిల్ తోమర్ పూల షాపులో ఇరుకుగా ఉన్న వీధిలో మహేంద్ర స్కార్పియోను డ్రైవ్ చేశాడు. ఎదురుగా ఈ ఆటో రావడంతో వాహనాన్ని నిలిపాడు. కాగా వాహనం వెళ్లేందుకు దారి లేకపోవడంతో అక్కడున్న ఒక పూల వ్యాపారితో నిఖిల్ వాగ్వాదానికి దిగాడు. మాట పెరగడంతో ఇది ఘర్షణకు దారితీసింది. దీంతో నిఖిల్ ఆ వ్యాపారిని కొట్టాడు. అదేవిధంగా ప్రతిఘటించాడు. ఆ వ్యాపారికి చెందిన మహిళ కూడా నిఖిల్‌పై తిరగబడింది. దీంతో ఒకరికొకరు కొట్టుకున్నారు. ఆ తర్వాత నిఖిల్ తన వాహనంలో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరోవైపు ఈ సంఘటన తర్వాత ఇరు వర్గాల వారు స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పరస్పరం ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే కొందరు వ్యక్తుల ప్రమేయంతో వారు రాజీ పడ్డారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఓ పక్కన ఇలా ఉంటే మంత్రి కూడా రంగంలో దిగి వారందరిని కొట్టినట్టుగా తెలుస్తోంది. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.